సాధారణంగా జామ అనేది ఎప్పుడు కూడా మనం గ్రీన్ కలర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ యాపిల్ కలర్లో ఉండే జామను మీరు ఎప్పుడైనా చూసారా? మీకు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తా. చూడొచ్చు రెడ్, చూడొచ్చు మనం. ఇది ఏదైతే ఈ మొక్క ఉందో దీన్ని చూడొచ్చు మనం. రెడ్ రుద్ర రెడ్ గోవా, ఈ రకం మొక్కకి వచ్చే కాయలన్నీ కూడా చూడొచ్చు మనం. రెడ్ కలర్లో ఉండే జామను మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు మనం క్లియర్గా. ఇది రెడ్ కలర్లో ఉండే జామ పండు అనమాట. సో లోపల కట్ చేసినా కూడా రెడ్ కలర్లోనే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇలాంటి మొక్కలను వినూత్నంగా తొలిసారి ఇక్కడ తీసుకొచ్చామని చెప్తున్నారు. శ్రీనివాస నర్సరీస్కి సంబంధించిన ఓనర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అయితే చూడొచ్చు మనం క్లియర్గా ఈ చెట్లన్నిటికి కూడా వచ్చిన కాయలు అంటే చిన్నగా ఉన్నప్పుడే, అంటే హైట్ తక్కువ ఉన్నప్పుడే ఇవి కాయలు కాయడం కూడా ఒక ప్రత్యేకత. చూడొచ్చు మనం క్లియర్గా ఏదైతే ఈ రెడ్ కలర్లో ఉండే జామకాయలు చూడొచ్చు క్లియర్గా. లోపల కూడా కట్ చేసినా కూడా ఎర్రగానే ఉంటుందని చెప్తున్నారు. అయితే దీని టేస్ట్ కూడా చిన్నతనం నుంచి కూడా రుచి చాలా అమోఘంగా ఉంటుంది. అంటే పిందెలుగా ఉన్న సమయం నుంచి కూడా తీగా ఉండడమే ఈ మొక్క యొక్క ప్రత్యేకత అని చెప్తున్నారు. ఈ మొక్క యొక్క ఆకులు కూడా చూడొచ్చు మనం రెడ్ కలర్లోకి మారిపోతున్నాయి. చూడొచ్చు క్లియర్గా. చూస్తే మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అంటే పూర్తిగా ఒక యాపిల్, కాశ్మీర్లో ఉండే యాపిల్ ఎట్లా ఉంటుందో అట్లాంటి కలర్లో ఉంది ఇది ఈ జామ. ఈ జామని ఏదైతే చూడొచ్చు మనం, ఈ జామకి సంబంధించి దీని పేరు రుద్ర రెడ్ గోవా జామ అని కూడా అంటారు.